మా దరిద్రం ఏంటో తెలియదు కానీ ఎప్పుడు అడిగి మిగిలిపోయిన బిర్యానీ తప్ప ఇంకేం ఉండట్లేదు. హలో డాన్సర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? 4 రోజుల తర్వాత మళ్ళీ మనకి ఈవెంట్ అయితే వచ్చింది. ఇంక అందుకే నీట్ గా మైసూర్ శాండిల్ సబ్బుతో స్నానం చేసి మన బ్యాగ్ లో ఉన్న బొక్కల ప్యాంట్ తీసి అయితే వేసాను. ఈ బొక్కల ప్యాంట్ కి మనకి చాలా అనుబంధం ఉంది, అందుకే వదులుకోలేకపోతున్నాను. ఇంకా లేట్ లేకుండా కాస్ట్యూమ్స్ అన్ని కట్టేసుకుని అయితే బయలుదేరిపోయాం. విశాఖకి ఏంటో ఎప్పుడు ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు ఆయిల్ లో గ్రీజ్ లో గుర్తొస్తాయి. ఈవెంట్ ప్లేస్ దగ్గరికి ఇలా వచ్చి చూస్తే సౌండ్ ఆపరేటర్లు ఎల్ఈడి వాళ్ళ ఆపరేటర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. మన వాళ్ళకి ఎల్ఈడి వాళ్ళ అయితే ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదు అనుకుంటా, మొత్తం మండపం చుట్టూ వేస్తారు. ఇంక మన అమ్మాయిలు అయితే ఎంట్రీ అయితే స్టార్ట్ చేస్తారు. చూడడానికి ఏంజల్స్ లో ఉన్నారని చెప్పని జూమ్ చేసా. ఆ తర్వాత అర్థమైంది ఏంజల్ రూపంలో ఉన్న దెయ్యాలని చెప్పని. ఈ రోజు మా సీన్ కూడా అక్కడ పెళ్లి కూతురికి అయితే లైవ్ కొరియోగ్రఫీ అయితే చేశాడు. సల్లగా ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకుని అయితే తింటూ ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ లక్కీ కూడా సీన్ కూడా చూడండి, ఈవెంట్ స్టార్ట్ అయిపోయినా సరే ఎలా తినుకుంటూ వస్తున్నారు. ఇంక మన ఆపోజిట్ టీమ్ బాయ్స్ అయితే ఎక్కి ఫస్ట్ సాంగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ రోజు యాంకర్ అయితే మన చిట్టి అక్క. ఇవే తగ్గించుకుంటే మంచి. ఇంకా మన సాంగ్స్ కానీ మన ఆశ అక్క వాళ్ళు వేసే సాంగ్స్ కానీ మీరు అన్ని ఆల్రెడీ మా పాత వీడియోలో చూసే ఉంటారు. ఇంకా ఖాళీగా ఉన్నాం కదని చెప్పి లైట్ గా భోజనం చేద్దాం చెప్పని వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే బిర్యానీ తప్ప ఇంకేమీ లేదు. ఈవెంట్ అయిపోయిన తర్వాత చెప్పారు మీ డాన్సర్ల కోసం ఆల్రెడీ ఫుడ్ బయటకి తీసాము అక్కడ ఉందని చెప్పని. లాస్ట్ లో వెళ్ళి గట్టిగా అయితే తగిలించాం ఫుడ్ మాత్రం. ఈ ఐస్ క్రీమ్ పొలతో ఎటువైపు తినాలో మీరే చెప్పండి. మన వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ ఫాలో మాత్రం అసలు కొట్టట్లేదు. కొద్దిగా ఫాలో ఏదో కొట్టేచ్చు కదా. ఉంటా మరి బాయ్.